కీర్తన గ్రంథము 18వ కీర్తన 3వ వచనం. కీర్తనుడైన యెహోవాకు మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను రక్షించును. హల్లెలూయా. కీర్తనీయుడైన మన దేవదేవుడికి మనము స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడంట ఆయన అనేక మన శత్రువుల చేతిలో నుండి రక్షించే దేవుడు. హల్లెలూయా. ఈ రోజున కీర్తనుడైన దేవుడికి మొరపెట్టుతూ గత 32 సంవత్సరాలు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు, హల్లెలూయా, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఇలా పిల్లల వల్ల లేదా సమస్యల వల్ల కుటుంబం వల్ల ఎన్నో. అయితే దేవుడికి అంట అక్కడ మొరపెట్టినప్పుడు అంట శత్రువుల చేతిలో నుండి, ఎవరి చేతిలో నుండి? శత్రువుల చేతిలో నుండి ఆమెను తప్పించిన దేవుడికి ఈ రాత్రి ఏం చెల్లిస్తుంది చెప్పాలి. అది లేకపోతే మనం అసలు విశ్వాసమే కాదు. ఎందుకు అంటానంటే నువ్వు స్థితిస్తున్నప్పుడు నీ స్థితి మారిపోతుంది, ప్రార్థించినప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. అందుకే నేను అంటాను, ఈ రోజు నువ్వు స్తుతించే దేవుడు ఆయన వింటాడని నమ్మాలి. హల్లెలూయా. ప్రార్థన వలన వెంటనే రాకపోవచ్చు జవాబు, లేట్ అవ్వచ్చు, ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రము వచ్చే తీరుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి కీర్తనీయుడు మన దేవుడు, పూజనీయుడు, ఆరాధనకి యోగ్యుడు, తరతరాలకు మార్పు లేనివాడు. అందుకే ఈ రోజున గత 32 సంవత్సరాల జీవితంలో కాపాడు. ఎప్పుడైనా చెప్తాను నేను, బర్త్డే ఒకటి, మ్యారేజ్ డే 2 విషయంలో ఎప్పుడు కూడా దేవుడికి కుతరాసుకులు చెల్లించకుండా దొంగలుగా ఉండకూడదు. మనము నరుడిగా ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు జతపరిచిన ఆ మ్యారేజ్ డే మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పనా? దేవుడికి మనం ఏం చెల్లించాలి? నాకు పాట పాడారు కదా అయ్య గారు, ఏ పాట? బతికి ఉన్నామంటే ఆయనకు, ఏ స్థితిలో ఉన్నామంటే అది కృప. ఈ రోజున ఈ లోకంలో ఎంతో మంది భార్య భర్తలుగా లేరు, ఇడిపోయి ఉన్నారు, ఎంతో మంది దూరం అయిపోయారు, ఎడబాడిపోయారు, కానీ కలిసి ఉన్నారని దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కీర్తనీయుడికి మొరపెడుతుంది, మొరలో దేవుడు శత్రువుల చేతిలో నుండి తప్పించాడు. తప్పించడమే కాదు, అదే 18వ కీర్తన 16వ వచనంలో కూడా చూడండి. ఉన్నతమైన స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. ఈ కుటుంబాన్ని ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో విపత్తులు, ఎన్నో పోరాటాలండి ఎవరు ఆదుకుంటున్నారు? ఎవరు? నమ్ముకున్న దేవుడు ఎప్పుడు వృధా చేసే దేవుడు కాదు మన దేవుడు, అన్యాయస్తుడు మాత్రం కాదు. ఉన్నతమైన స్థలములో నుండి ఆయన చెయ్యి చాపంట ఆమెను పట్టుకోవడమే కాదు, ఆ కింద అంటున్నాడు చూడండి, నన్ను పట్టుకుని బహు జలములో నుండి తీసివేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పట్టుకున్న దేవుడు. మనమని విడిచిపెట్టేస్తామో ఫంక్షన్లు అని, పెళ్లిళ్ళు అని. దేవుడి మీద అసలు బుద్ధి లేదు చాలా మందికి, కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. ఆయన అంట చెయ్యి పట్టుకున్నంట మహాజలములో నుండి, సమక్షంలో నుండి, బాధల్లో నుండి తీసి ఎక్కడ పెడతాడో తెలిసి అయినా ఉన్నతంగా నిలబెట్టాలనుకున్నాడు. నువ్వెవరి మాట నాకు తెలిసి నీ తండ్రి అనే మాట అంటే ఇంకేమవుతుందండి? అందరికి తెలిసిందే. లోక 5 తీకండి. పేతురు గారు రాత్రంతా కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ఏమియో యేసుక్రీస్తు అన్నాడు. ఆయన మాట అక్కడ అంటాడు, నీ మాట అన్నాడు. ఎవరు దైవజనుడి మాట వింటారో, ఎవరు దైవ వాక్యం లోపడతారో వాళ్ళ జీవితములు ఎప్పుడు కూడా తలగానే. ఇంకొక మాట చెప్పనా, మనం అన్ని గుండు కూడా దేవుని సూచించలేము. ఇప్పుడు ఆమె చెప్పింది సాక్ష్యం. దైవజనుడు వచ్చారు ఎందుకు? ఏదో ఒక మాట అన్నాడు, ఆ మాటకు నేను నిలబడి ఉన్నాను, నమ్మకం ఉంచాను. దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తాం? చూసి నమ్ముడు వాడి కంటే గట్టిగా చెప్పాలి. మన కళ్ళారా చూడాలి పద్ధతిని. తోమాలంటే వాళ్ళు మీరు అందరూ, హల్లెలూయా, తోమాలంటే వాళ్ళే ఎన్నో వాక్యాలు వింటారు, ఎన్నో ఆరాధనలకు వెళ్తారు, ఎన్నో ప్రార్థనలకు వెళ్తారు. తోమలకు ఒక అపవిశ్వాసం ఏమీ లేదంట, కానీ వాళ్ళు ఆరాధించాలని ఒక మనసు ఉంది, స్తుతించాలని మంచి తలంపు ఉంది. అదే కార్యాన్ని జరిగింది. ఈ ప్రార్థన ద్వారాగా ఏం జరుగుతుందంటే దేవుడు ఎలా దీవించాలో ఆయనకు తెలిసండి. హల్లెలూయా. అసలు ఎవరిని దీవిస్తాడు? 2 కొడుకులు ఉన్నారంట. ఒకడు పొలంలోకి వెళ్ళమన్నాడంట, వెళ్తానని చెప్పాడంట. ఇంకోడు అన్నాడండి, వెళ్ళనన్నాడంట. వెళ్తానన్నవాడేమో వెళ్ళలేదు, వెళ్ళనన్నవాడేమో వెళ్ళాడు. ఇప్పుడు ఎవరిని బట్టి దేవుడు సంచోదిస్తాడు? నడుదని చెప్పాలి. అందుకే బైబిల్ చెప్తుంది మొదట మాటలో కీర్తనీయుడిని
స్తుతించి మొరపెట్టింది, శత్రువుల చేతిలో నుండి దేవుడు తప్పించాడు. రెండోదిగా ఉన్నతమైన స్థలములో నుండి అని చెయ్యి చాపాడు. బైబిల్ చెప్పింది, కీర్తనకారుడు 91 అంటాడు, 1000 మంది పడినా 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు, రానివ్వదు. ఎందుకంటే ఒక ప్రార్థన, మీరు అనుకోవచ్చు అయ్యో ఏంటి లేని, ప్రార్థన చేయడం మొదలు పెట్టండి, మీ పిల్లలకు అవసరం. ఆ ప్రార్థన మిమ్మల్ని కాపాడుతారు. హల్లెలూయా. ఇవాళ మీకు ఒక మాట చెప్పిన, అదే వాక్యంలో కిందకు వస్తా అంటాడు చూడండి, 18 చదవండి, 18 చదవండి. ఆపద కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకుని. ఎవరు ఆదుకుంటారు? ఆపదలు ఎన్నో వస్తాయండి, ఎన్నో వస్తాయి. ఆపదలో గురించి ఆదుకునే ఆయన నీకు ఉన్నాడని నీకు నమ్మకం ఉండాలి. 108 కీర్తనలు అంటాడు, ఒకటి తీకండి, దేవా నా హృదయం నిపుణముగా అన్నది. ఎందుకంట నిన్ను స్తుతిగానం చెయ్యటకు, స్తుతించాలి. స్తుతిస్తే ఏమారిపోతుంది అన్నది, స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం యేసు నాదిని. హల్లెలూయా. ఈ పాటల్లోనే సువార్త ఉంది, ఈ పాటల్లోనే ఒక ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి, ఈ పాటలోనే మన బతుకుంది. కానీ పాడం మనం. హల్లెలూయా. 3 మాటలు చెప్పాను కదా. మొదటి మాట, కీర్తనీయుడికి ఏమి చేస్తున్నారు? ఈ కుటుంబం మొరపెడుతున్నారు, శత్రువుల చేతుల నుండి దేవుడు తప్పిస్తున్నాడు. రెండోదిగా ఉన్నతమైన స్థలములో నుండి దేవుడు అంటే చెయ్యి చాపి పట్టుకుని మహాజనములో నుండి తీసి పక్కన పెట్టాడు, సమాలో తీసి పక్కన పెట్టాడు. మూడోదిగా ఏమన్నాడు? ఆపద కాలమునందు ఆమె మీదకి రాగా ఆయనే వీళ్ళ ఆదుకున్నాడు. 3 మాటలు. ఆదుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాపాడే దేవుడు. నేను కాసేవాడు కొనకడు.